పార్లమెంటు సమావేశాలకు ముందే తెలంగాణ ఏర్పాటుపై విధాన ప్రకటన వెలువడుతుందనే ప్రచారంతో ప్రత్యేక గూర్ఖాలాండ్ ఉద్యమం మళ్లీ రాజుకుంటోంది. తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ జీజేఎం డార్జిలింగ్ పర్వత ప్రాంతాల్లో నేటి నుంచి 3 రోజుల బంద్కు పిలుపునిచ్చింది. దీంతో శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా రాష్ట్ర ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం మొగ్గు చూపుతుందనే ప్రచారం ఊపందుకోవడంతో గుర్ఖాలాండ్ ఉద్యమం మళ్లీ వేడెక్కుతోంది. ప్రత్యేక రాష్ట్ర సాధన కోరుతూ గుర్ఖా జనముక్తి మోర్చా డార్జిలింగ్ పర్వత ప్రాంతంలో ఇవాళ్టి నుంచి 72 గంటల బంద్ నిర్వహిస్తోంది. బంద్ అనంతరం కూడా సుదీర్ఘ ఆందోళనలు కొనసాగే అవకాశం ఉన్నందున అవసరాలకు సరిపడా నిత్యావసరాలు నిల్వ చేసుకోవాలని జీజేఎం నేతలు ఇప్పటికే ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో ఈ ప్రాంత పర్యటనలకు వచ్చే సందర్శకులను తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. బంద్ ప్రకటన మేరకు డార్జిలింగ్ జిల్లాలో రవాణా పాక్షికంగా నిలిచిపోయింది. శాంతి భద్రతల పరంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టిన బెంగాల్ ప్రభుత్వం 5 పటాలాల బలగాలను రంగంలో దించింది. గుర్ఖాలాండ్ సాధన కోసం ప్రధాని, కాంగ్రెస్ అధినేత్రి సోనియా సహా భాజపా పెద్దలకు లేఖలు అందించామన్న జీజేఎం నాయకులు హక్కుల సాధనకు ప్రత్యేక రాష్ట్ర సాధనే మార్గమన్నారు. గుర్ఖాలాండ్ ప్రాంత పరిపాలనా విభాగం జీటీఏపై బెంగాల్ సర్కార్ జోక్యం ఎక్కువైందని జీజేఎం అధ్యక్షుడు బిమల్ గురింగ్ విమర్శించారు. జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని 160 ఏళ్ల ఆకాంక్షను సాకారం చేయాలని జీజేఎం ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. तेलंगाना का वो लोग का अपना इश्यू है, हमारा अपना इश्यू है. बार बार हम लोग को विदेशी का लांछना लगता है ना. इसको तो पहचान के लिए तो हम लोग का एक देश ने हम लोग को पहचान के लिए तो देना चाहिए ना. इसलिए हम लोग चाहता हूँ कि हम लोग देश से अलग नहीं होना चाहिए. हम लोग देश में अलग एक स्टेट बनाना चाहिए कि हमको बेस्ट नेशनल इंटरेस्ट में गोरखालैंड देना चाहिए. जीटीए में गवर्नमेंट ऑफ वेस्ट बंगाल का इंटरफेरेंस इतना था कि अब जीटीए नहीं चल सकता है कि ये माने सबसे देश का पुराना मांग है. अरुणाचल प्रदेश से जम्मू कश्मीर तक जितना भी इस तरीका का पार्शियली एक्सक्लूडेड एरिया, शेड्यूल्ड एरिया, बैकवर्ड ट्रैक था, सभी को स्टेटहुड मिला है, लेकिन गोरखालैंड अभी तक नहीं हुआ है. ఆగస్టు 5న మొదలయ్యే పార్లమెంటు సమావేశాల్లో గుర్ఖాలాండ్ బిల్లును ప్రవేశపెట్టాలని జీజేఎం నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఇతర సమస్యల్ని పట్టించుకోకుండా పోరాడతామంటున్నారు.